గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. అడిసిమిల్లి గారు, నిన్న బందరు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో కొంత నిరాశ కనిపించినట్టుగా కనిపిస్తోంది. ఓటమి అంచున మనం ఉన్నాం అన్న భావన ఆయన మాట్లాడిన దాంట్లో కనిపించిందని చాలామంది చెప్తున్నారు. ఆయన అన్నది ఏంటంటే, ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లిపోతోంది, రోజు రోజుకి అధికారులు ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తున్నారు అన్నారు. ఎట్లా చూస్తారు సార్ అది? అంటే మీకు అలా అనిపించడంలో ఇంకా ఆశ్చర్యం ఏమి ఉండదు. నన్ను ఎవడో ఏం పీకలేడు, వైనాట్ 175, వైనాట్ కుప్పం అని వదరబోతుతనంతో మాట్లాడాడు. తర్వాత ఏం చేశాడంటే, మీరు నన్నే నమ్మండి, వాళ్ళు ఎవరినే నమ్మకండి అని చెప్పాడు నెక్స్ట్ స్టేజ్లో. తర్వాత ఏం చెప్పాడు, నేను మిమ్మల్ని నమ్ముకున్నానే బాబు అని చెప్తున్నాడు. ఇవాళ గొంతులో వణుకొచ్చేస్తుంది, కాళ్ళు వణికేస్తున్నాయి. తన దొండిపోళ్ళని బ్యాచ్ అందరిని తీసేసారని బాధ వచ్చేస్తుంది, తన్నుకుంటూ వచ్చేస్తుంది. సిగ్గులేదా మీకు? అంటే ఆ రెడ్లందరినీ పక్కనెట్టేసుకుని వాళ్ళతో ఎలక్షన్ చేసేద్దామని చెప్పేసి పచ్చినెత్తురు తాగి వాళ్ళందరితోటి ఎలక్షన్ చేద్దామని చూసాడు. రౌడీలు గుండాలు అందరిని పెట్టేసుకుని గాడిద రక్తం తాగి వాళ్ళు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళందరినీ జైల్లోంచి వదిలేసాడు. తెలుసా మీకు ఈ విషయం? తెలుసా? ఇతను వచ్చిన వెంటనే ఆగస్ట్ 15కి జనవరి 26కి లోపల నొటోరియస్ క్రిమినల్స్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళందరినీ జైల్లోంచి సత్ప్రవర్తన మీద పెరోల్ మీద కొంతమందిని వదిలేశారు. వాళ్ళందరూ జనంలో తిరిగేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది కదా, ఒక్కొక్కడికి ఒక్కొక్క గ్యాంగ్. అంటే పచ్చి మాంసం తినేస్తారు వాళ్ళు, ఆనందం దొరకపోతేనే. మనుషులను కొరుక్కు తినేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే అలిపిరిలో బాంబు దాడి చేసిన వాళ్ళు, ఎర్రచందనం దొంగలు కొట్టుకుపోయే వాళ్ళు, పోలీసు వాళ్ళు రోడ్డు మీద గంజాయి గురించి చెక్ పోస్టుల దగ్గర పోలీసులు గుద్దు చంపేసి వాళ్ళు, సొంత మనుషుల్ని కట్టి పేళ్ళు నరికినట్టు గొడ్డలు ఇచ్చి నరికేసి వాళ్ళు, అలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు అతని మనుషులు. వాళ్ళందరినీ పెట్టి భయపెట్టి భయాందోళన గురి చేసి ఈ రాష్ట్రంలో ఎన్నికల్ని నిర్వహిద్దాం అనుకున్నాడు. దానితోటి బూట్లేకి బ్యాచ్. అంటే సిగ్గులేదు వాళ్ళకి. వాళ్ళు ఒక ఓత్ తీసుకున్నాం, కష్టపడి చదువుకున్నాం, క్రమశిక్షణతో మెలిగాం. ఇతర చంద్రబాబు గారు టీడీపీ ఇతర ముఖ్యమంత్రులు ఉన్న మంచి పేరు తెచ్చుకున్నాం. ఇప్పుడు నెత్తి మీద ఉన్న 3 సింహాల బొమ్మకి మనం గౌరవం ఇవ్వాలి. మన ఓటం ఎలాగున్నా కానీ, మన బుద్ధి ఎలాంటిదైనా కానీ, అంత పక్షపాతంగా మాంసం తింటే దుమ్ములు మెళ్ళ కట్టుకుంటారండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అక్కడ చూసారా? అసలు అది ఏంటండి అది? ఎంత కొలగజ్జ, ఎంత దుర్మార్గం, వైలేషనా? సీతారామాంజనేయులు మరి ఆడికేం ప్రేమ మరి ఇతని మీద? రాజేంద్రనాథ్ రెడ్డి బదులు అతనే చేస్తాడు. అతను బెల్లం కూడా రేపు జూన్ 4 తర్వాత వాళ్ళు సీన్ ఉంటుందండి, అది వేరే కదా. రెడ్ బుక్లో ఉన్నారు వాళ్ళందరూ. ఆ పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, అటు పల్నాడు ఎస్పీ రోడ్డు మీద లాఠీ తీసుకుని కొట్టేయంటే వాడికి ఎంత గజ్జి ఉంటుంది, దువ్వనిచ్చి గోక్కున్నా కానీ దొరద తీరదనమాట. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని నువ్వు సక్రమ ఎన్నికలు చేద్దామంటే వాళ్ళు మార్చేస్తే ఇవాళ ఆఫీసర్లు మార్చేస్తున్నారు, నెడుతావు అని రోజు ఎత్తావు నువ్వు. రామ్ గోపాలవరం సినిమాలో దెయ్యంలాగా. రామ్ గోపాలవరం సినిమాలో దెయ్యం ఏం చేద్దాం తెలుసా? మంత్రగాడు వచ్చి పట్టేసుకుని ముందు మూల కంటే వెళ్ళిపోయి జుట్టు ఎరపోసుకుని తెల్లసీర కట్టుకుని బోర్ మరి ఎడుతూ ఉంటుంది, రోజు ఇస్తూ ఉంటుంది రోదన. అర్ధరాత్రి కుక్కలు అరుతూ ఉంటాయి, ఇది గాలిని దెయ్యాలని చూసినప్పుడు. అలా ఎడుతున్నాడు. గొంతులో ఒడికి తెలిసిపోతున్న పని అయిపోయింది అన్నట్టు సంగతి చెప్పేస్తున్నాడు. నేను ఇవన్నీ కామన్. ఈ విషయం నేను 2.5-3 ఏళ్ళ క్రితం చెప్పిన. దుకాణం సర్దుకుంటాడు, ఊరికే అనవసరంగా పేలకంటే రావడమే, అతను వెనకాల ఎగరకండి, దోలు తీరిపోద్ది మీకు. రేపు పొద్దున్న మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కించపరిచేలాగా వ్యవహరిస్తున్నారు, అడ్డగోలుగా వెళ్తున్నారు. రేపు పొద్దున్న టీడీపీ వాళ్ళు చాలా మంచోళ్ళు కాదు, వాళ్ళు వచ్చిన తర్వాత మీ తోలు తీసేసి ఎండేసేస్తుంటే అందులో కూడా పచ్చినెత్తురు తాగి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చంద్రబాబు గారు వాళ్ళు పగ్గాలు వేసి ఆపుతున్నాడు. వాళ్ళందరినీ జీలో అప్పటి ఎందుకని వదిలేసాడు అనుకో, వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు రా మీకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ మీరు చేస్తున్న అరాచకాలు తప్పురా బాబు అని చెప్తున్నాం. రేపు పొద్దున వాళ్ళు చేసినప్పుడు తప్పురా బాబు అని చెప్తే మా మొహం పగిలిపోద్ది. ఎందుకంటే బుద్ధులేదట్రా నీకు, వాళ్ళు అలా చేసినప్పుడు ఏం చేసావు నువ్వు చెప్పు, ఇప్పుడు మేము చేస్తే తప్పెట్రా అని అడుగుతారు మమ్మల్ని. అంతే. అంచేత వాళ్ళు ముందే హితవు చెప్పాను నేను. సిఎస్ జవహర్ రెడ్డిని అసలు మార్చాల్సింది ఇతన్ని కదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు అతను కోటలో ఉన్నట్టు పేటలో ఉన్నట్టు వీళ్ళందరూ నీ రెక్కలు నరికేసిన తర్వాత ఎక్కడికి ఎగురుతావే నువ్వు?
వాళ్ళ రెక్కలు నరికేశారు. ఇప్పుడు యుద్ధంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి నాయకుడిని నిర్జించడం, వాళ్ళ సైన్యాన్ని బలహీనపరచడం. 2 నాయకుడి నుండి చుట్టూ ఉన్న సమూహాన్ని నిర్జించడం. నిర్జించడం అంటే దుకాణం సర్దిచ్చేయడం. నాయకుడు ఒకడేం చేస్తాడు? ఈ దొండిపల్లి మ్యాచ్ ముఠాన్ లీడరే అతనే. కానీ వీళ్ళందరినీ తీసేసిన తర్వాత వాడు ఒకడేం చేస్తాడు? ఓకే. అని చేత అలా వదిలేండి, నీకు పట్టించుకోకలేదు. ఇప్పుడు జనాల్లో ఆగ్రహం ఉన్న తర్వాత జగన్ అందరూ ముక్త కంఠంతో నేను ఇంటి పంపి నువ్వు వద్దురా బాబు, నువ్వు జరుగురా బాబు అంటున్నారా అన్నప్పుడు అంటే ప్రజల మూడు అర్థమైపోయిందంటారా సభల్లో? ప్రజలకు ఎప్పుడు అర్థమైందండి, ఈ వద్దురా బాబు అనవసరంగా తెచ్చుకున్నాం, పనివాడిని వదులుకొని పనికిమాలని తెచ్చుకున్నాం, ఓ పోరం పోకుండా తెచ్చుకున్నాం అనుకున్నారు. చేతకాని దద్దమ్మ చవట దద్దమ్మని తెచ్చుకున్నాం. ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు చేసేవాడు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసేవాడు, ఏం చేస్తున్నాడో అతనికే ఒళ్ళు తెలియకుండా వ్యవహరించి వాడిని తెచ్చుకున్నాం. మనం దెబ్బైపోతున్నాం రా బాబు అని ఒక అంచెలంచెలుగా ఇప్పుడు నీళ్లు పొయ్యి మీద పెడతారు. ఓకే. వెంటనే సలసల మరగవు కదా, మెల్లమెల్లగా వేడెక్కుతాయి. ఇప్పుడు ల్యాండ్ స్లైడింగ్ ఉంటుందండి, కొండ చర్యలు జారి పడుతూ ఉంటాయి. ఈ కొండ చర్యలు జారుతున్నప్పుడు ముందు తెలియదు, నీ కన్ను కనిపెట్టలేనంత సూక్ష్మంగా ఉంటుంది దాని కదలిక. ఓకే. మెల్లగా కొంత దూరం వచ్చినట్టు స్పీడ్ పెరుగుద్ది, చివరికి వచ్చేటి దెబ్బలు పడిపోతాయి. ల్యాండ్ స్లైడింగ్ అంటే తెలుసు కదా, కొండ చర్యలు. అవును, కొండ చర్యలు విరిగి పడతాయి, కొండ ప్రాంతాలు పడతా ఉంటాయి. ఆ కొండ ప్రాంతాల్లో పడేది దీన్ని అబ్జర్వ్ చేస్తే నీకు అర్థమవుతుంది. మొదట దాని కదలిక నీ కన్ను కనిపెట్టలేదు, చాలా మైక్రో లెవెల్ సూక్ష్మంగా ఉంటుంది, లైట్గా మెల్లగా జారుతుంది, జారుకుంటే దెబ్బలు పడిపోద్ది కింద. ఇప్పుడు ఆ పరిస్థితిలోకి వచ్చేసాడు. అంతనే గొంతులో వణుకొచ్చింది, కాళ్ళలో వణుకొచ్చింది. వాళ్ళ అతన్నే మీకు ఎలాంటి పరిస్థితి వస్తుందంటే అండి, వాళ్ళ శ్రేణులకి చాలామంది సైలెంట్ అయిపోయారు. వాళ్ళ నాయకుల్లో చాలామంది 2 ఏళ్ల నుంచి కొంచెం సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఎందుకు వచ్చిన బాబు నాట్ రిపేరబుల్ వ్యవహారం చూస్తుంటే మొత్తం గట్టెక్కించేలా లేడని కొంతమంది పార్టీలు మారిపోయారు. కొంచెం మంచి వాళ్ళ కింద ఉన్నవాళ్ళు, బాగా ఎవరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ అవతల పార్టీ వాళ్ళు కూడా చేర్చుకున్నారు. కొంతమందికి దారి లేదు, వాళ్ళు ఇప్పుడే సైలెంట్ అయిపోయారు. కొంతమందికి టికెట్లు వచ్చినాయి. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా, వీడు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెడదామా, దానికి మనే జత వేద్దామా, లేకపోతే వీడు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేసి కూరుకుందామా. కొంచెం మంచివాడు ఏం చేస్తాడు, అలా ఇచ్చాడు కదా ఖర్చు పెడదాం అనుకుంటారు. కొంతమంది ఏమంటారు, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఈ మాట పక్కన వేసుకుందాం. ఇలా రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. నేనే ఏదో చెప్తున్నానంటే, ₹1 కూడా ఖర్చు పెట్టకండి, దండగా మీరు ఏట్లు వేసినట్టే డబ్బులు పట్టుకెళ్ళి. ఓకే. ₹1 ఖర్చు పెట్టినా ఏట్లు వేసినట్టే. ఓకే. నువ్వు ఖర్చు పెట్టినా ఓడిపోతావు, ఖర్చు పెట్టకపోయినా ఓడిపోతావు. అప్పుడు ఏం చేయాలి తెలివైనవాడు, ఖర్చు పెట్టకుండా ఉండాలి. నువ్వు ఫోన్ కట్టేసి ఇంట్లో పడుకుంటే ఎండ దెబ్బ తగిలేసింది, ఒంట్లో బాగోలేదని వంకెట్టే, ఎండలు గట్టిగా ఉన్నాయి కదా. ఓకే. అప్పుడు ఎవరు ఏమనరు, శుభ్రంగా మామిడి పళ్ళు సీజను, అందంగా భోజనం చేసి 2 మామిడి పళ్ళు తినేసి పడుకో, నేను ఎవడేమంటాడా. ఓకే సార్, నిన్న సభలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ని ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు, ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టినట్టుగా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు ఆయన. ఇప్పుడు దాకా ఎందుకాగా ఆన్ గోయింగ్ స్కీమ్స్, నేను ఎవడ ఆపమన్నాడా, నీకు జీతాలకే డబ్బులు లేవు, ఆన్ గోయింగ్ స్కీమ్స్ అంటే వాడే సిగ్గులేదు నీకు. 1వ తారీఖు జీతం ఇచ్చావు, ఎప్పుడన్నా ఈ నెల ఇచ్చాడు, ఈ 5 ఏళ్ళు ఎప్పుడు ఇచ్చావా. ఇలాంటి పనికిమాలని జనాలని మభ్యపెట్టే మాటలు చెప్తే ఇంకా చెడ్డ పేరు వస్తుంది. ఓకే. ఆన్ గోయింగ్ స్కీమ్ ఎప్పుడో 6 నెలల క్రితం జరిగిన తుఫాను బాధితులకు ఇప్పుడు డబ్బులు ఆన్ గోయింగ్ స్కీమ్. అది అయ్యాలి ఎంపీకు 10 ఏళ్ళు మేము గోమే కొట్టేసినప్పుడు అప్పుడు ఐస్ ముక్క పెడితే నొప్పి తగ్గుతుంది. కానీ 6 నెలలు పోయిన తర్వాత దొంగలు పడ్డ 6 నెలల తర్వాత కుక్కలు మొరిగినట్టు ఓకే నీ డ్రామాలు, ఈ డబ్బులు ప్రజల సొమ్ము, నీ బాబు సొమ్ము తెచ్చిపెట్టి కొనుక్కో ఓట్లు, అంతేగాని ప్రజల సొమ్ము పంచిపెట్టి ఓట్లు కొనుక్కుందాం అంటే డ్రామాలు ఆడితే ఇలాగే కాజా తగులుతుంది. ఓకే. గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తానంటే ఆ 2 విడతలు శాంక్షన్ అయితే ఎల్వి సుబ్రహ్మణ్యం గారే ఒప్పుకున్నాడు. ఆ డబ్బులు శాంక్షన్ చేస్తే అతను తీసి పడేసి వచ్చిన తర్వాత, నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు ఆ ఉసురు ఊరుకుంటుందా నీకు. ఓకే. ఇప్పుడు నీ భూమి ఈ చట్టం రెవెన్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీ పీక్ చుట్టేసుకుంది. ఎందుకు చుట్టేసుకుందాం అనుకుంటున్నావు, కర్మ. నువ్వు ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం భూములు ఇచ్చిన రైతులు, వాళ్ళు ఉసురు పోసుకున్నాను, వాళ్ళ ఆవేదన, ఆవేశం, ఆక్రోశం అదొక శాపం అయిపోయి నిన్ను వెంటాడేస్తుంది. అదే భూములకు సంబంధించిన చట్టం నీ పీక్ చుట్టేసుకుందా. ఓకే. నిన్ను నమ్మరా. ఆ చట్టం పూర్తిగా దాన్ని మంచి చట్టాలు పక్కన పెట్టండి, దాన్ని అమలు చేసి ఓడి పట్ల బాధ్యత ఉంటుంది. నువ్వు ఎవరిని పెట్టావు, వాడు ఎవడికో ఇచ్చావు ఆస్ట్రేలియా ఓడికి. అక్కడేమో నీ ఇష్టమైన ఎవడో ఒకటి పెట్టుకోవచ్చు, ప్రైవేట్ వ్యక్తిని పెడతావు. ప్రైవేట్ వ్యక్తిని ఎలా పెడతావా నువ్వు. మా భూములకి నువ్వు ప్రైవేట్ వ్యక్తిని పెట్టి, నా పంచాయతీ ఆడి చెప్పినట్టు అలా ఎవడో రిటర్న్ తీసుకొచ్చి పెట్టా, ఇంత ఉంగరాలు పెట్టుకుని ఉండకుండా ఆడిష్టం మాట్లాడతాడు, పైకి మర్యాదగా మాట్లాడతాడు, చేసేదేమో గసికేస్తాడు. నీ బ్యాచ్
అందరి ఇట్లా అలా ఉండకపోవచ్చు. నీ బ్యాచ్ అందరూ దొండిపాళెం బ్యాచే. ఓకే. సార్ సరిగ్గా 2022 సంవత్సరంలో నా వెంట్రుకు కూడా పీకలేరని చెప్పేసి ఒక సభలో అన్నారు. అవును అన్నాడు. అందుకనే ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఉమ్, సాగినంతకాలం తనంతరకు కాలం అండి, టైం మాట్లాడేసి తలచేత ఒళ్ళు తెలియకుండా కొవ్వెక్కిపోయి అధికార మతంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతారు. ఇప్పుడు అన్నీ దిగి కాలమే దించేస్తుంది. దాంతోనే కాల సర్పం అంటారు. మామూలు పాము కింగ్ కోబ్రా కరిచినా కానీ దానికి రెమెడీ ఉంటుంది. ఉమ్, కాల సర్పం కాటేస్తే దానికి పరిష్కారం ఉండదు, దానికి మందు లేదు. దానికి బలి అవుతున్నాడు అతను. ఎందుకంటే అతను చేసిన పాపాలు అన్నీ శాపాలు అయిపోయినాయి. బాబాయ్ మర్డర్ కేసు చూడండి, వాళ్ళ చెల్లి ఎలాగ వచ్చేసిందో. 1, 2 కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కథ ముగిసింది. వాళ్ళ పార్టీ నాయకులు ఇప్పటికే సర్దుకుని కూడా సర్దుకున్నారు. గ్రామాల్లో కూడా వాళ్ళ కార్యకర్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు మూసుకుని మీ పని మీరు చేసుకోండి. మీ అభిమానం ఉన్నవాడు కొట్టేసుకోండి, ఎవడొద్దండ. ఎవరితో అనవసరంగా తగాదాలు పెట్టుకోకుండా. రేపు పొద్దున్న జూన్ 4 తర్వాత మీ తోలు లేచిపోద్ది. అప్పుడు ఏం జరిగింది 2019 తర్వాత? వీళ్ళు చేయలేరా? తెలుగుదేశం వాళ్ళు కూడా మంచి దూకుడు మీద ఉన్నారు. వాళ్ళకి జనసేన వాళ్ళు తోడయ్యారు. మళ్ళీ వాళ్ళు తట్టుకోవడం మీకు కష్టం. అర్థమైందండి? కాబట్టి మూసుకుని మీకు కావాలితే ఓటేసుకోండి. వాళ్ళు ఒరిజినల్ తెలుస్తుంది బలమేటో. అతనికే ఓటు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అభిమానించొద్దు, వద్దని చెప్పను. అతను ఓటేద్దాం అనుకున్న వాళ్ళు వద్దని చెప్పను నేను. ఖచ్చితంగా మీ ఓటు మీ ఇష్టం. మీరు సమాజంలో మీరు వేరుగా చూడబడతారు. ఇప్పుడు దొంగోడిని ప్రేమించుకోండి ఎలా చూస్తారు? దొంగోడు అంటారు. ఒక అత్యంత క్రూరుని ప్రేమించి ఓరు బాబు వీడు మేనేటర్ రా బాబు అనుకుంటారు. అవునా కదా? అలాంటి చెడ్డ పేరు రాకుండా మీరు వ్యవహరించండి. ఇంకోటి ఏంటంటే అతనికి గత ఎన్నికల్లో మీ ప్రజలు ఎలాగైతే అభిమానించారో అలాగే కేసీఆర్ ఉన్నాడు కూడా, మోడీ ఉన్నాడు, ఇంకా గవర్నర్ నరసింహన్ ఇలాంటి 3 మంది ఉన్నారు. వాళ్ళ చెల్లి అమ్మ కూడా ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ చెల్లి అమ్మే చెప్తున్నప్పుడు వాళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు చెరుకు పక్క నుంచి చెప్తున్నాడు. మీకేట్రా రోగం ఎట్రా బాబు ఇంకా అతను అభిమానిస్తాను. కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తారు. ఎంత చెప్పినా వినకపోతే వినదగుని ఎవడు చెప్పినా అంటారు. పోగాలము దాపురించినప్పుడు ఆప్తవాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధమును వినరు కనరు మూర్ఖనరు అంటారు. ఈ సామెతకు లోపడకండి. మీరు ఆప్తవాక్యం వినండి. ఓరు బాబు మీరు గొడవలు చేయకండి రా బాబు, ఎవరిని అడ్డగోలుగా వెళ్ళకండి, ఎవడి పని అని చేసుకునేవ్వండి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. ఇదో తోపు తురుము అనుకున్నారు. ఇవాళ ఏడుతో మాట్లాడుతున్నాడు. సింహం సింగిల్గా వస్తున్నారు, బేర్ అంటున్నాడు. ఇంకే సింహం అది. ఓకే, చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అడిస్మల్ గారు.